కురుక్షేత్ర 11వ రోజు. 11వ రోజు ఉదయం కౌరవ సైన్యం తమ శిబిరం నుండి బయలుదేరింది. దేవవ్రతుడి పతనం తరువాత దుర్యోధనుడు ద్రోణాచార్యుడిని సైన్యాధిపతిగా నియమించాడు. ద్రోణాచార్యుడు దుర్యోధనుడితో, నేను ఈరోజు యుద్ధంలో యుధిష్ఠిరుడిని బంధించి నీకు అప్పగిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. దుర్యోధనుడు ఆ మాట విని చాలా సంతోషించాడు. యుద్ధం మొదలైంది. ద్రోణాచార్యుడు ఒక కొత్త వ్యూహాన్ని అనుసరించాడు. పాండవులు, ముఖ్యంగా ధనుంజయుడు, కేశవుడు ద్రోణాచార్యుడి ప్రణాళికను అర్థం చేసుకున్నారు. కర్ణుడు కోపంతో, ఉత్సాహంతో కౌరవుల తరపున ముందుకు దూసుకెళ్లాడు. అతను ఒక శక్తివంతమైన యోధుడు. కర్ణుడు, ధనుంజయుడు యుద్ధంలో కలుసుకున్నారు. వారిద్దరూ శక్తివంతమైన బాణాలను ప్రయోగించుకున్నారు. ఆకాశం వారి అస్త్రాలతో నిండిపోయింది. ధనుంజయుడు కర్ణుడితో యుద్ధంలో నిమగ్నమై ఉండగా ద్రోణాచార్యుడు, అతని సైన్యం యుధిష్ఠిరుడిని బంధించడానికి, పాండవుల రక్షణ వలయాన్ని ఛేదించడానికి ప్రయత్నించారు. యుధిష్ఠిరుడు ప్రమాదంలో పడ్డాడు. కౌరవ సైన్యం అతనికి దగ్గరగా వస్తోంది. ఇతర పాండవ సోదరులు మరియు వారి మిత్రులు అతన్ని రక్షించడానికి పోరాడుతున్నారు. కేశవుడు ప్రమాదాన్ని చూశాడు. అతను ధనుంజయుడితో, కర్ణుడితో పోరాడటం ఆపి యుధిష్ఠిరుడిని రక్షించడానికి వెళ్ళు అని చెప్పాడు. ధనుంజయుడు కేశవుడి మాట విని వెంటనే తన రథాన్ని యుధిష్ఠిరుడి వైపు మళ్లించాడు. అతను తన దారిలో ఉన్న సైనికులను పక్కకు నెట్టేస్తూ ముందుకు వెళ్ళాడు. ధనుంజయుడు సరైన సమయంలో అక్కడికి చేరుకున్నాడు. అతను శక్తివంతమైన బాణాలను ప్రయోగించి ద్రోణాచార్యుడి సైన్యాన్ని వెనక్కి నెట్టాడు. ద్రోణాచార్యుడి ప్రతిజ్ఞ నెరవేరలేదు. సూర్యుడు అస్తమించాడు. యుద్ధం ముగిసింది. కౌరవ సైన్యం నిరాశ చెందింది. కాని ద్రోణాచార్యుడు ఓడిపోలేదు. పాండవులు ఆ రోజు విజయాన్ని సాధించినందుకు సంతోషించారు. యుధిష్ఠిరుడిని రక్షించుకున్నారు. కాని యుద్ధం ఇంకా ముగియలేదని వారికి తెలుసు. తర్వాయి భాగం కోసం N6 క్రియేటివ్ వరల్డ్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ N6 క్రియేటివ్ వరల్డ్.